ఈరోజు చదువుల తల్లి మన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమం సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతిలోని పూలే అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎంపీపీ అన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయుడు పుట్టగట్టు మల్లన్న గారి అధ్యక్షతన, అదేవిధంగా వదినమ్మ మాకు మల్లన్న జ్యోతిరావు పూలే అయితే మాకు మరో సావిత్రిబాయి పూలే అయినటువంటి మా లలితమ్మ వదిన గారి సమక్షంలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దీనికి అతిథిగా హాజరైనటువంటి మాజీ ఎంపీపీ అన్న కొనియన్ సతీష్ అన్న గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నీరు రామప్రభన్న గారికి, అదేవిధంగా నూతన సర్పంచ్ మండపల్లి మా మర్ల వెంకన్న గారికి, అదేవిధంగా వివిధ కుల సంఘాల, అదేవిధంగా మా ప్రజల సంఘం మండలాధ్యక్షుడు ఇంద్రాపతి సోమన్న గారికి, మా మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేను శ్రీనన్న గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగర్ బ్రహ్మం గారికి, జై భారత్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామూర్తి గారికి, అదేవిధంగా ఉపేందర్ గౌడ్ గారికి, మైనార్టీ సంఘం నాయకుడు ఎండి ఆసిం గారికి, ఉన్నూరు కాపు సంఘం నాయకుడు మసూరు సీనన్న గారికి, అదేవిధంగా మద్దూరి రాములన్న పద్మశాలి సంఘం గారికి, మా ఒడ్డెర సంఘం, అదేవిధంగా బీసీ సంఘం మన తిరుమలగిరి పట్టణాధ్యక్షుడు ఉద్దంగులు యాదగిరన్న గారికి, నిర్మాణ్ గౌడ్ గారికి, అదేవిధంగా సైదులు గారికి, గురూరు వెంకన్న గారికి, చాంద్ పాషా గారికి, ప్రతి ఒక్కరికి, మా డాడీ మా పెదనాన్న జయచంద్ర నాన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మన భిక్షపతి గారికి, ఈటూరు గ్రామం నుంచి వచ్చి అనేక రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి భిక్ష గారికి, ప్రతి ఒక్కరికి పేరున సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం ఇక్కడ ఇంత చైతన్యంతో ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుంటామనంటే మనకు జ్ఞానం రావడం మామూలుగా జరగలేదు. అనేక రకాల పోరాటం, అనేక రకాల మంది త్యాగాలు, అనేక రకాల ఉద్యమాల ద్వారా 200 సంవత్సరాల క్రితమే మహానుభావులు జ్యోతిరావు పూలే గారు వారు నేర్పాలి పిల్లగాడి వారికి, అస్పృశ్యులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి చదువు నేర్పాలని ఆలోచన చేసి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఆమెనే టీచర్ చేసి ఒక స్కూల్ ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తే మన మహిళలు కానీ, ఉత్తరాది వారు కానీ, బీసీలు సూర్యులు కానీ చదువు నేర్చుకొని ఇలా విద్యావంతులు. ఆ రోజు బ్రిటిష్ వారికే మా భారతదేశంలో ఇంకా బ్రాహ్మణులు తప్ప మిగిలిన వాళ్ళకు చదువు రాదని చెప్పి ఒక నివేదికిస్తే అప్పుడు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి వల్ల, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి వల్ల ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు ఏర్పడ్డాయి, తద్వారా పాఠశాలలు ఏర్పడ్డాయి. తర్వాత అనేక రకాల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చదువు కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే దానికి ఆర్చులు జ్యోతిరావు పూలే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఇంతకుముందు పెద్దలు ప్రభాన్న కావచ్చు, సోమన్న గారు కావచ్చు, సతీష్ అన్న గారు కావచ్చు, సభాధ్యక్షులు నిర్వహిస్తున్న మల్లన్న గారు కావచ్చు, వారు ఏం చెప్పినా, వారు ఎంత కొనియాడినా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు నిలవాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు కావాలి, ప్రతి ఒక్కరు ఏ కులానికి ఆ కుల సంఘం